నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియోవి యాప్ ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో పరిశీలించాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు కాలేజీ యువకులు విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నియోజకవర్గంలో 35 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు 3వ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు 7 సెక్షన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియోవి యాప్ ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు స్మార్ట్ ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్ లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు విషయం తెలుసుకున్న సీఎం సిద్ధార్థ్ ను కలిసేందుకు ఆహ్వానించారు సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు దాదాపు అరగంట పాటు అతనితో సీఎం ముచ్చటించారు వైద్యం రంగంలో సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని వాటిని సిద్ధార్థ్ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు సిద్ధార్థ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు అనంతపురానికి చెందిన వీరి కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది సీఎం ను కలిసిన వారిలో సిద్ధార్థ్ తండ్రి మహేష్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు అనంతరం గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వంతో ఇప్పటి వరకు సామరస్యపూర్వకంగా వివరించిన తమ ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూశామన్నారు ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో అసంతృప్తి దారితీస్తుందన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో చర్చించామన్నారు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగులను కూడా ప్రజల్లో భాగంగా గుర్తించాలన్నారు వారి సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట 1వ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడం తప్పితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కలగలేదని తెలిపారు ఇంతకు మించి ఇంకొక అడుగు కూడా వడలేదన్నారు ఉపాధ్యాయుల కార్మికుల జేఏసీ సెక్రటరీ సమావేశం ఉదయం ఏపీ ఎన్జీఓ 3rd బ్లాక్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు విస్తృత సమావేశం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ బిల్లులు తదితర అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా జేఏసీ సెక్రటరీ సభ్యులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని తీర్మానాలు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మెమోరాండం ఇవ్వడం ఆ తీర్మానాలన్నిటి కూడా ఇప్పుడు మీ ముందర తెలియజేస్తాం ప్రస్తుతం ఇమీడియట్గా 12వ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి కమిషన్ అపాయింట్ అయిన తర్వాత మాకు ఐఆర్ 29% అమలు చేయాలి పిఆర్స్ వచ్చేలోపు అదేవిధంగా జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవులు
ఇవన్నీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వంలో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది. దాదాపు ప్రభుత్వమే 29,000 కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంతవరకు ఉద్యోగుల పక్షాన ఒక అడుగు కూడా ఈ ప్రభుత్వం ముందుకు పడలేదు. మేము కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చేది 3 నెలలు 6 నెలలు వెయిట్ చేద్దామని దాదాపు 9 నెలల సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వస్తానే ఐఆర్ ఇస్తానని చెప్పారు, మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. మరి కింద స్థాయి నుంచి మా పైన తీవ్ర ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం దృష్టి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మేమందరూ కూడా చర్చించుకొని ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడమైంది. దాదాపు ఈ ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1/1/2024 నుంచి 1/7/2024, 1/1/2025 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా పెండింగ్ ఉన్న డిఏలను ప్రభుత్వం మంజూరు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు దాదాపు పక్కన పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ రీత్యా ప్రభుత్వానికి కొంత టైము ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు మేము ఏ డిమాండ్లు చేయలేదు. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీతాలు అందుతున్నాయి. అంతవరకు సంతోషం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. మీకు 11వ పిఆర్సీలో బాగా నష్టం జరిగింది కాబట్టి రాబోయే పిఆర్సీ మంచిగా ఇస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పారు. అలాగే పెన్షన్ స్కీమ్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని పక్కన పెట్టి మొత్తం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు. కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదనేది మా ఆవేదన. సరే, ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకి 8వ సిపిసి రేపు జనవరి 26 నుంచి అమలు చేయబోతూ ఉంది. వాళ్ళ వేతనాలు దాదాపు 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు 1/7/2023 నుంచి మాకు 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సీ కమిషనర్గా అపాయింట్ చేసింది. కానీ ఆయనకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 9 నెలల కాలంలో ఆ 12వ పిఆర్సీ కమిషనర్ని ఇంతవరకు నియమించలేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే 18 నెలలు ఆలస్యమైంది మా పిఆర్సీకి సంబంధించిన గడువు. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ కనుక నియమిస్తే మళ్ళీ ఆ రిపోర్ట్లు అవి వచ్చి మాకు పిఆర్సీ అమలు అయ్యేదానికి మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్స్ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీలు డిమాండ్ల పరంపరను ఇస్తున్నాయని ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సినవి కూడా మేము అడగట్లేదు. ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో గత 70 సంవత్సరాలుగా ఏ విషయాలైతే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు పొందుతారో వాటన్నిటినీ పెండింగ్ పెట్టిన పరిస్థితుల్లో పిఆర్సీ కమిటీని వేయమని ఎందుకు అడుగుతున్నామంటే 2023 జూలై నుంచి మాకు పిఆర్సీ రావాలి. అప్పుడే పిఆర్సీ కమిటీని అపాయింట్ చేశారు. గత సంవత్సరం ముందు పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కమిటీ ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయమని అడుగుతున్నాం. దానికి రూపాయి అయ్యే ఖర్చు లేదు. 9 నెలల నుంచి దానికి సంబంధించింది లేదు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా జేఏసీ నాయకులుగా అనుభవంతో అవగాహనతో ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, గత ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులకు నెట్టేసిన వైనాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో అవగాహనతో
ప్రభుత్వంతో సహకరిస్తూ ఇంతవరకు మేము డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున గలం విప్పిన పరిస్థితి లేదు. కానీ 9 నెలలుగా 1వ తారీఖు జీతం రాకపోవటం తప్పితే ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం మీద కూడా ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి ఏర్పడిన రీతిలో అటు పక్క పెన్షనర్స్ కానివ్వండి, ఇటు పక్క ఉద్యోగులు కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా మనకి ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన మన డబ్బులను కూడా మనకు ఇప్పించలేని పరిస్థితి ఉద్యోగ సంఘాలలో ఉందన్న అసంతృప్తి ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్లో ఉంది. జీపీఎఫ్ మన డబ్బులు, ప్రభుత్వం ₹1 లేదు. పాత బకాయిలుంటే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం 2000 కోట్లు కట్టాం. మనకు కనీసం 1000 కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ. ఆంధ్రప్రదేశ్లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమరావతి రైల్వే లైన్ ను ఆమోదించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి దోహదపడే రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే సాధ్యపడిందన్నారు. దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి. అమరావతి రాజధానిలో విజయవాడ రైల్వే స్టేషన్ ఒక భాగం. అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే డివిజన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్ వరుసగా 2 సంవత్సరాలుగా 5,000 కోట్ల ఆదాయాన్ని అధిగమించిందని, అత్యధిక సరుకు రవాణా ద్వారా 4,000 కోట్లు ఆదాయం రాబట్టింది. ప్రయాణికులకి సదుపాయాలు కల్పించేందుకు అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ఎంపికైంది. అత్యధిక ఆదాయం అందిస్తున్న విజయవాడ రైల్వే స్టేషన్ కి ఈ పథకం కింద గత 3 ఏళ్లుగా ₹1 కూడా నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు. విజయవాడ నగరం నుంచి వెళ్లే రైల్వే లైన్ల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా గుణదల, బెజవాడ క్రాసింగ్ రోజుకు సగటున 150 సార్లు రైల్వే గేటు వేసి తీయాల్సి వస్తుంది. ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో జాయింట్ సర్వే పూర్తయింది. అయితే ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం పెండింగ్ లో ఉంది. దేశంలో అత్యధిక రెవెన్యూ జనరేట్ చేసే విజయవాడ రైల్వే స్టేషన్ కి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఎంపీ శివనాథ్ విన్నవించారు. Coming to my conscience of Vijayawada, Railway Division, which plays a crucial role in supporting economy of Indian Railways, handles over 16.84 million passengers annually. Vijayawada Railway Junction is the busiest junction in the country, and it's a part of Amaravati capital region, one of the highest revenue generating divisions in the country. It has surpassed 5,000 crores in the revenue for the 2 consecutive years and recorded highest ever freight revenue of 4,000 crores. Despite of strategic location, high passenger density and financial potential, the funds required for the development of station of Vijayawada under Amrut Bharat station scheme for past 3 years is yet to be dispersed. In my city, Vijayawada, people experience a severe traffic congestion due to multiple railway lines passing through the city. 4 to 5 railway gates are closing and opening at an average of 150 times a day. This highlights the urgent need of ROBs to ensure the smoother traffic flow. A critical project requiring immediate approval of ROB is Gunadala crossing, which sees railway gate closing 174 times a day. This is an area of home to 1 lakh people working in automobile industry. This proposal is currently pending with central government. Additionally, there is a ROB at Ajit Singh Nagar. Because of current one suffers with severe congestion. This caused a lot of hardships for daily commute for school children in my city and delay more than 1 hour on peak traffic times. In addition, the movement of essential supplies during the recent flash floods in Vijayawada, it became difficult due to this congestion issue. Therefore, I request Honorable Railway Minister Ashwini Vaishnav ji, a dynamic leader whose leadership revolutionized Indian Railways, to take to our processing issues the entire timely intervention to resolve them. In conclusion, the NDA government initiatives have resulted in a new era of growth and modernization of Indian Railways. With continuous investment in infrastructure, technology and passenger services, the railway sector is set for a promising and sustainable future. Thank you. Thank you. Dr. Tanuja Rani.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకునే ప్రతి సమస్యను శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నిర్వహించారు కమిషనర్ ధ్యానచంద్ర. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినటం, వాటికి తక్షణ పరిష్కారం కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పురపాలక సేవలు, రోడ్లు, మంచినీరు, మురుగు కాలువలు, గృహ పథకాలు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 31 ఫిర్యాదులను స్వీకరించారు. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నూకవల్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టు డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీపీజీఎస్పీ ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరింటెండింగ్ ఇంజనీర్లు టి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తే దాదాపుగా 25 అప్లికేషన్స్ ఇప్పటిదాకా రావడం జరిగింది. పీజీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా 800 అప్లికేషన్స్ ఇప్పటిదాకా మొత్తానికి విఎంసీ కార్పొరేషన్ పరిధిలో రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంటైర్ యంత్రాంగం కూడా ప్రతి అప్లికేషన్ కూడా సచివాలయం స్థాయిలో కూడా వెళ్ళి ఆ పిటిషనర్ని కలిసి మాట్లాడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ సమస్య, అలాగే ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైన్ డిపార్ట్మెంట్ని కూడా యాక్టివేట్ చేసి ఇష్యూస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ పిటిషనర్స్ వస్తారో పిటిషనర్స్ని కాల్ చేసి అక్కడ వెళ్ళి కలిసి వాళ్ళ అప్లికేషన్ తీసుకుని, అది కాకుండా జనరల్ ఇష్యూస్ ఏమైనా కూడా సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నట్టు సచివాలయం స్థాయి దాకా ప్రతి మండే 10 to 1 అందరూ కూడా సచివాలయం స్థాయిలో, అలాగే సర్కిల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. పీజీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మనం ప్రతి లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమ్మర్కి ఎలాంటి వాటర్ సమ్మర్కి సంబంధించి ముఖ్యంగా వాటర్ సప్లై పాయింట్ ఆఫ్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హెడ్ వాటర్ వర్క్స్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం అన్ని అంగాలు కూడా తయారుగా ఉన్నాము. దాదాపుగా 190 MLD సప్లై అయితే వాటర్ సప్లై అవుతుంది. ఆల్గే ఫామ్ చేయకూడదు అనేసి మనం అక్కడ ఆక్సిడేషన్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అలాగనే ఈ చలివేంద్రాలు దాదాపుగా 75 చలివేంద్రాలు కూడా అక్రాస్ ద కార్పొరేషన్ మనం ప్రతి సర్కిల్లో వార్డులో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎన్జిఓస్ ఎవరైనా ప్రైవేట్ పార్టీస్ కూడా ముందుకు ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా మోటివేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. షేడ్స్, ముఖ్యంగా అన్న క్యాంటీన్స్లో షేడ్స్ ఉండొచ్చు. ఇది కాకుండా బర్డ్స్కి, క్యాటిల్కి వాటర్ కూడా ప్రతి పార్క్లో కూడా అందుబాటులో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఆల్ బోర్వెల్స్, హ్యాండ్ బోర్స్, పవర్ బోర్స్ కూడా ఫంక్షనింగ్లో తీసుకురావడం జరిగింది. ఎంటైర్ ఇంజనీరింగ్ టీమ్ ఇస్ యాక్టివ్. అలాగనే ఈ సమ్మర్లో స్పెషల్లీ మస్కిటోస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధించిన ఏమైనా ఆయిల్ డిస్పోజల్ ఉండొచ్చు, స్ప్రేయింగ్ ఉండొచ్చు, అలాగే మన డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అన్నీ కూడా యాక్షన్ అయితే సమ్మర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే రెడీగా ఉంటుంది. సార్ వాటర్ కొంచెం ఎల్లో ఇష్యూ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కు వచ్చే ఆర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీసా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, జెడ్పీ సిఇఓ కె కన్నమనాయుడు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు మొత్తం 133 ఆర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, పోలీస్ శాఖకు 26 ఆర్జీలు వచ్చాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 12, పౌర సరఫరాల శాఖకు 6, డిఆర్డీఏకు 6 ఆర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు 5 ఆర్జీలు అందాయి. ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు 4 చొప్పున, ఇరిగేషన్ మార్కెటింగ్ శాఖలకు సంబంధించి 3 చొప్పున ఆర్జీలు వచ్చాయి. ఏపీ సిపిడిసిఎల్ విభిన్న ప్రతిభావంతులు, గృహ నిర్మాణం, ఐసిడిఎస్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కు 2 చొప్పున ఆర్జీలు రాగా వ్యవసాయం, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, సహకార సొసైటీ, దేవాదాయ, మత్స్య, అటవీ, బ్యాంకింగ్ సేవలు, ఆర్ఎండ్బి, సాంఘిక సంక్షేమం, సర్వే శాఖలకు 1 చొప్పున ఆర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగిన్ లో ఉన్న అర్జీలతో పాటు డాష్ బోర్డులోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా
సొంతంగా నిర్వహించాలని ఆర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీసా ఆదేశించారు. కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరుసగా 3 కేసులు నమోదైతే పీడీ యాక్టులు నమోదు చేయడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన యువకులు గత కొంతకాలం గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు పోలీసులు టీములుగా ఏర్పడి కాజా గ్రామంలో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాజా గ్రామ పరిధిలోని నంబూరు కెనాల్ వద్ద యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామీణ ఎస్ఐ చిరుమామిల్లా వెంకట్ మరియు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 10 మంది యువకులలో ఒక యువకుడు పరారవ్వగా 9 మందిని స్టేషన్ కు తరలించి వారి వద్ద నుంచి సుమారుగా 95,000 విలువ కలిగిన 1 కేజీ 900 గ్రాముల గంజాయిని ఒక స్కూటర్ స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని ఇచ్చాపురం కొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి చిలకలపూడి భానుప్రసాద్ అనే వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో 20 గ్రాముల బరువున్న ప్యాకెట్ ను అమ్ముతున్నాడని ఆయన తెలిపారు. ఒక ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో కొంతమందిపై చట్టంలో కొన్ని కేసులున్నట్లు తెలిపారు. యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాంతంలో మనకు వచ్చిన లీడ్ డెవలప్మెంట్ లో భాగంగా మనం ఏంటంటే ఈ కేసులో మనం టీమ్స్ అనేది వర్క్ చేయటం జరిగింది. దీనిలో భాగంగా మనకేంటంటే ఈ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఇది కాజా అవుట్కట్స్లో నంబూరు కెనాల్ వద్ద మనం అక్కడ ఒక ఇదిలాగా ఆపరేషన్ లాగా మనం చేయటం జరిగింది. దానిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా అక్కడ అమ్మటానికి కాజా విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, తర్వాత వచ్చేసి ఎర్బాలకు సంబంధించిన కొంత వ్యక్తులు, ఈ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఎవడైతే సెల్లర్ ఉన్నాడో మెయిన్ సెల్లరు ఈ చిలకలపూడి భానుప్రసాద్ అనే అతను దగ్గర అతను మెయిన్ సెల్లర్ అనమాట. అక్కడ అతని దగ్గర వీళ్ళంతా గ్యాదర్ కావటము, దాని మీద వీళ్ళు కన్జ్యూమ్ చేయడానికి అతని దగ్గర ఒక 20 గ్రామ్స్ ప్యాకెట్స్ అతను సెపరేట్ చేసి అమ్ముతూ ఉంటాడు. దాని మీద వీళ్ళు పర్చేసింగ్ అక్కడ కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసుకుని దీన్ని ఆ భాగంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. వాళ్ళని కస్టడీలో తీసుకుని తర్వాత ఈ భానుప్రసాద్కి సంబంధించి కొంచెం మనం వాళ్ళ ఏదైతే హిడౌట్స్ ఉన్నాయో అవి చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనకి అతని దగ్గర అతని పొజిషన్లో మనకి ఒక 1900 గ్రాములు అంటే కేజీ 900 గ్రాములు ఈ గాంజా ఏదైతే ఉందో కాంట్రాబ్యాండ్ గాంజా మనకి అతని పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మొత్తం టోటల్గా ఈ దీంట్లో కొంతమంది కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మే వ్యక్తులు కానీ ఓవరాల్గా మనకు వచ్చేసి 10 మెంబర్స్. అలాగే దీనికి వీళ్ళకి మెయిన్ సప్లై చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ భానుప్రసాద్ అనేవాడు ఇచ్చాపురం ఏదైతే ఉందో ఒరిస్సా ఇచ్చాపురం అనే గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర వాడు పర్చేజ్ చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి వీడు ట్రైన్ ద్వారా ఇక్కడే తీసుకొచ్చి ఈడకు వచ్చేసి మన ఈ చుట్టుపక్కల కాజా ఈ సరౌండింగ్స్లో ఉన్న కొంతమంది యూత్కి కానీ తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఇవి ఒక్కొక్క ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్గా 20 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళకి కన్జ్యూమ్ చేయడానికి తను డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. తర్వాత దీనిలో భాగంగా మనకేంటంటే మనం 9 మందిని అరెస్ట్ చూపిస్తున్నాము. దీంట్లో మనం అబ్స్కాండింగ్ కింద ఒకటి చూస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఫర్దర్గా కొంచెం లీడ్ ఉంది. తర్వాత దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇచ్చాపురంకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నమాట. దీంట్లో వీళ్ళందంటే ఈ రోజులో మనం ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి పోలీస్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము మనం ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. దీంట్లో మీద మనకి గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అంటే గాంజాకి రిలేటెడ్గా ఒక అతని మీద మాత్రము ఒక కేసు ఉంది. భానుప్రసాద్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడి మీద గాంజా కేసు ఉంది ఆల్రెడీ. తర్వాత వచ్చేసి ఇంకొక అతను ఈ సాయి అనే అతను ఒక అతను ఎర్రబాలకి సంబంధించిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని మీద కూడా గతంలో ఒక కేసు ఉంది. తర్వాత అయితే ఈ గాంజా రిలేటెడ్ ఎక్సైజ్ రిలేటెడ్ కాకోకుండా కొంతమంది వేరే పోక్సో యాక్ట్ కేసులు బాడీలీ అఫెన్సెస్ కేసులు కొన్ని విడిగా ఉన్నాయి దీనికి రిలేటెడ్గా కాకుండా. ఈ గాంజా రిలేటెడ్ కేసులు మాత్రము 2 వ్యక్తులపై మాత్రమే ఉన్నాయి.
ఏంటంటే వీళ్ళకి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్స్లో ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లాగా కానీ సోషల్ మీడియా గ్రూప్స్ లాగా కొంత వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ వీళ్ళు ఏంటంటే ఒక మెటీరియల్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్కి సంబంధించి వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఆ కస్టమర్స్కి దీనికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ దీనికి ఇదే దాన్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అనమాట. పలానా ప్రోడక్ట్ ఉందని చెప్పేసి ఆ ప్రోడక్ట్ పలానా కస్టమర్ వీడు సెల్లర్ దగ్గర ఉందా లేదనేది సెల్లర్ వాడు ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తే ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక కోడ్ పెడతారనమాట హైబీ అని చెప్పేసి. హైబిస్కస్ అంటే మామూలుగా మనకు సైన్స్ స్టూడెంట్స్ హైబిస్కస్ కన్నాబినస్ అనేది గోంగూర సాంకేతిక నామం. అట్లాగే దీనికి ఏంటంటే కన్నాబినస్ అనేది దీనికి సంబంధించిన సాంకేతిక నామం. మామూలుగా మన సైన్స్ స్టూడెంట్కి అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే మనకు జనరల్గా ఉండే వాళ్ళకి తెలియదు అది, అంటే జనరల్ స్టూడెంట్స్కి కూడా తెలియదు. కన్నాబినస్ ఆల్రెడీ ఇంత ప్రోడక్ట్ ఉంది మా దగ్గర అని చెప్పేసి వాడు పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా దాని ఇది తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఉందని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి ఆ టైంలో పర్చేజ్ చేయటము, దాన్ని కొంతమంది దాన్ని జాయింట్గా కలిసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బిఎల్సి స్కీమ్ దరఖాస్తుదారులతో లబ్ధిదారులతో అధికారులతో కూడిన సమావేశం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని దరఖాస్తుదారులకు పూర్తి వివరాలు అందజేసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సమావేశ వివరాలను బోండా ఉమా మహేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బిఎల్సి స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో ఎంపిక చేసిన 2140 దరఖాస్తు వివరాలను వెల్లడి చేయడమే కాకుండా 140 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తన చేతుల మీదుగా అందజేశారు. గత ప్రభుత్వం ఈ బిఎల్సి స్కీమ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది అర్హులైన పేదవారు ఇళ్లు నిర్మించుకోవాలని సొంత కలను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను సమావేశంలో బోండా ఉమా విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి విధంగా ఈ బిఎల్సి స్కీమ్ లో అనేక మార్పులు చేస్తూ బీసీలకు 50,000, ఎస్సీలకు 70,000, ఎస్టీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తూ, అంటే గతంలో ఇచ్చినటువంటి 1,80,000కు అదనంగా బీసీలకు 2,30,000, ఎస్సీలకు 2,50,000, ఎస్టీలకు 2,80,000 ఇవ్వడం జరుగుతుందని పూర్తి వివరాలను వెల్లడి చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్, ఏరుపోతు రమణ, దాసరి ఉదయశ్రీ, బత్తులకొండ, లబ్బా వైకుంఠం, పైడి శ్రీను, దాసరి దుర్గారావు, అమ్మారావు, హౌసింగ్ డిఈఓ విజయబాబు, ఏ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలన్నింటినీ అమలు చేసే దిశగా ఈ 9 నెలల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టాం. ఈ ప్రభుత్వానికి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా చేస్తూ 40,000 కోట్ల పైచీలకు టెండర్లు పిలిచి దాన్ని వర్కులు అప్పచెప్పాం. గత 5 సంవత్సరాలు మూలన పడ్డనటువంటి అమరావతి మన రాజధానిని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాట 3,000 రూపాయల పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. గత ప్రభుత్వం 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేయడానికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి ప్రజల్ని 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు చేసి అనేక ఇబ్బందులు పెట్టింది పింఛన్దారుల్ని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 3,000 పింఛన్ని 4,000 చేయటమే కాకుండా మేము అధికారంలోకి రాని సమయం ఏప్రిల్లో మేము అధికారంలో రాలా 2024 ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి 3,000 రూపాయలు, మళ్ళా జూలై నెలలో 4,000 కలిపి 7,000 రూపాయలు పింఛనిచ్చి ప్రజల్ని ఆదుకున్నాం. అంటే చెప్పిన మాట నెరవేర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు గుదిబండలాగా మారిన గ్యాస్ బండని మహిళలకి 3 సిలిండర్లు ఇస్తామని ఉచితంగా చెప్పాం. దాన్ని ఈ పాటికే పథకాన్ని అమల్లో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ని పేదవాడికి కడుపు నింపి అన్నా క్యాంటీన్లు ఇస్తామని చెప్పాం, ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ఓపెన్ చేసాం. అట్లాగే గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఒక బిడ్డకే, తల్లికి సంబంధించినటువంటి 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకే డబ్బులు ఇచ్చేది. దాన్ని కూడా ఇప్పుడు 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి 15,000 ఇస్తానని చెప్పాం. ఆ 15,000 కూడా రేపు మే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వాళ్ళకు కూడా. అలాగే తల్లులకి
మా సోదరీమణులందరికీ కూడా మహిళలందరికీ 18,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నుంచి అమలు చేయబోతా ఉన్నాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే కాకుండా ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సుమారు 35 కోట్ల వ్యయంతో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం విజయలక్ష్మి కాలనీలోనే 35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 2 రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో త్వరతరగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఒకవైపున రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వీటితో పాటుగానే విజయవాడ నగరంలోని రహదారులను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని పచ్చదనంతో కలకలరాడేటట్లు అందంగా ముస్తాబు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరాన్ని సుందరమైన ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఒక తూర్పు నియోజకవర్గంలోనే 35 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గుత్తికొండ కృష్ణమోహన్, తాడి బాబురావు, గద్దె రమేష్, జయశేఖర్, గుల్లపల్లి శంకర్, గోవిందరాజు, భాస్కర్, కార్పొరేషన్ ఈ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు చేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల భాగంగా వారి కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో ముఖ్యంగా కరెన్సీ నగర్ కానీ, విజయలక్ష్మి కాలనీ కానీ, లేకపోతే 3వ డివిజన్ కానీ బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వారికి తెలుసుకున్నారు, వారు అవగాహన చేసుకున్నారు. అన్నీ కూడా ఈ 9 నెలల కాలంలోనే ఇవన్నీ పరిష్కారం చేసి కరెన్సీ విజయలక్ష్మి కాలనీ కూడా భారతీయ నగర్ కాలనీ లాగా మరి ముందుకు వచ్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా 35 లక్షలతో 2 రోడ్ల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం చాలా శుభ సంకేతం. వారికి ధన్యవాదాలు, వారికి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి కాలనీ వాసులందరికీ. విజయవాడ నగరం త్వరితగతిన ఒక పక్కన అమరావతి, మరో పక్కన ఔటర్ రింగ్ రోడ్లు, లోన అనేకమైన రోడ్లతో చాలా స్పీడ్గా అన్ని గ్రాంట్లు కానీ లేకపోతే వర్క్ కావాల్సిన నిధులు కానీ సమకూర్చుకుని విజయవాడ నగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజున పచ్చదనంతో కళకళలాడేటట్టు పర్యావరణ పరంగా ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధానంలోనే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ఎక్కడన్నా కానీ 35 కోట్ల రూపాయల రోడ్లు ఒక తూర్పు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసే వర్క్లన్నీ కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రాముఖ్యత, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున మొట్టమొదటిగా విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2014లో మొట్టమొదటిగా సభలో ఆయన అనౌన్స్ చేసిన విజయవాడ నగరం మన నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం. అందుకే దాన్ని అమరావతి నగరంగా గుంటూరు విజయవాడ మధ్యలో రైతుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఉన్నతమైన మనస్సు ఇచ్చిన 33,000 ఎకరాల్లో ఈ నిర్మాణాలు మొదలుపెట్టి దానికి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు గ్రహణం పట్టిన దానికి ఆ గ్రహణం ప్రజలే తొలగించారు. ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ అమరావతి నగరంలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజున కేబినెట్ ఆమోదం పొందబోతా ఉంది. గతంలో ఎప్పుడు పోయినసారి 2014-19లో కేవలం 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ రోజున 10,000 కోట్లు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అనేకమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవాళ 30,000 కోట్లు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చింది. 30,000 కోట్లతో చాలా స్పీడ్గా త్వరితగతిన నిర్మాణాలు మొదలవబోతున్నాయి. కేవలం ఒక వారంలోపే ఆ నిర్మాణాలు మొదలవగానే ఒక కథలకు వచ్చి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఒక రకమైన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చురుకుగా ఈ అందరికీ భవన నిర్మాణ కార్మికులందరికీ ఉపాధి వచ్చే విధంగా, అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టులకి అవకాశాలు వచ్చే విధంగా మరలా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా
యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24-25 తేదీలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్ తెలిపారు. ఎంబీబీకేలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని క్యాడర్లో ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని, అన్ని క్యాడర్లు 1,00,000 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ 7 లక్షలు ఉన్నారన్నారు. సర్వీస్ చేయడానికి మనుషులు లేని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలనే. తక్షణం ఖాళీగా ఉన్న వేకెన్సీస్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంలో పర్మనెంట్ ఉద్యోగాలను క్యాలిక్యులైజేషన్ చేయడం సరైనది కాదన్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరంగా ఉన్న ఉద్యోగులను నియమించాలని కాల పరిమితి విధిస్తూ నిరుద్యోగ యువకుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్. టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మేమందరం అక్కడ సీనియర్ కామ్రేడ్స్ అందరం కలిసి సార్తో కలిసి మీటింగ్ అవ్వడం జరిగింది టు రిప్రజెంట్ అవర్ ఇష్యూస్. మేజర్గా ఏంటంటే మేము ఎన్నో దినాల నుంచి ఫైట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా పార్లమెంట్ బయట మేము ధర్నా చేయడం జరిగింది. ఏదైతే 12th బైపార్టైట్ ద్వైపాక్షిక ఒప్పందాల్లో జరిగిన అగ్రిమెంట్ అయిన విషయాలు కూడా ఈరోజు మనం సాధించుకోలేని పరిస్థితి. అలాగే 5-day బ్యాంకింగ్ అది ఎప్పటి నుంచో కల. సార్ చెప్పినట్టు ఎన్నో రోజుల నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 రోజుల పని దినాలు ఉన్నప్పటికీ ఓన్లీ బ్యాంకింగ్లోనే 6 రోజుల పని దినాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో మా ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇది. తర్వాత రిక్రూట్మెంట్ విషయంలో చూస్తే ఎన్నో 1,00,000 పైగా వేకెన్సీస్ ఉన్నప్పటికీ వాటిని రిక్రూట్ చేయకుండా ఎవరైతే టెంపరీగా ఉండి వాళ్ళకి తక్కువ వేతనాలు ఇచ్చి బ్యాంకులు నడిపించే పరిస్థితి. ఎంతోమంది బ్యాంక్ అధికారులు ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మేనేజ్మెంట్కి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ అమలు కాని పరిస్థితుల్లోనే ఉంటున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు విఎస్ఆర్ శేఖర్, ఎన్సిబిఈ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఇవాళ యూనిటీ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎన్సిబి నుంచి నేను, అలానే బెఫీ నుంచి కామ్రేడ్ అజయ్ గారు, ఐబాక్ నుంచి కామ్రేడ్ అజీం బాషా గారు, ఏఓబిఏ నుంచి కామ్రేడ్ అవినేష్ గారు, ఎన్ఓబిడబ్ల్యూ కామ్రేడ్ రఘురామ్ గారు, ఎస్బీఐ ఆఫీస్ అసోసియేషన్ నుంచి కామ్రేడ్ విజయశేఖర్ గారు, అలానే ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నాము. మీకు అందరికీ విదితమే 12th బైపార్టైట్లో ఏదైతే రెసిడ్యువల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద, అలానే బ్యాంకులలో క్లర్కల్ స్టాఫ్ కానీ, మెసెంజర్స్ కానీ, ఆఫీసర్స్ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయాలనే ఉద్దేశము, మరియు 12th బైపార్టైట్లో 5-day బ్యాంకింగ్ మీద నిర్ణయం తీసుకుని త్వరలో వెల్లడిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు దాని మీద మాట్లాడకుండా తాత్సర్యం చేయడం బట్టి దాని మీద, అలానే వేకెన్సీస్ ఉన్నా కూడా పర్మనెంట్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ చేసే విధానానికి వ్యతిరేకంగా యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24-25 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ అన్ని కేడర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నాం. దాదాపుగా 1,50,000 పైచిలుకు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రోజున. అంతకుముందు ఈ కాలంలో 10 లక్షల మందిగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగుల అధికారులు 7.5 లక్షలకు తగ్గిపోవడం అనేది జరిగింది. ఈరోజు సర్వీస్ చేయడానికి మనుషులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలు. కాబట్టి తక్షణం తగినంత మంది సిబ్బందిని నియామకం చేసి ఖాతాదారులకు కూడా మెరుగైన సౌకర్యాలు ఇచ్చేదానికి ఇచ్చేయాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు క్యాజువలైజేషన్ ఆఫ్ పర్మనెంట్ జాబ్స్ క్యాజువలైజేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరమైనటువంటి ఎంప్లాయ్మెంట్లో ఉండే ఉద్యోగుల్ని నియామకం జరపాలి. వాళ్ళ కాలపరిమితితో కూడినటువంటి 4 సంవత్సరాలు, సంవత్సరం ప్రాతిపదికన రిక్రూట్ చేస్తూ నిరుద్యోగ యువకుల యొక్క శ్రమని దోచుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 5 రోజుల పనిదినం గత ద్వైపాక్షిక ఒప్పందంలో అమలు జరిపేటానికి అంగీకరించారు. 180 రోజుల లోపల అమలు జరుపుతామని చెప్పారు. ఉన్నటువంటి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రఘురామ్ అనేటటువంటి నేను ఈ యొక్క యూఎఫ్బియు దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి 2 రోజుల బ్యాంక్ సమ్మెకి ఎన్ఓబిడబ్ల్యూ, ఎన్ఓబిఓ తరఫున పూర్తి మద్దతు యూఎఫ్బియులో భాగస్వామిగా ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న విధానాలకి, అమలు చేయనటువంటి విధానాలకి రెండింటినీ కూడా కొన్నిటిని నిరసిస్తూ కొన్నిటిని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క 2 రోజుల సమ్మె జరుగుతోంది. ప్రభుత్వం ఏదైతే పర్మనెంట్ నియామకాలు
ఈ బ్యాంకుల్లో ఇదివరకు నుంచి అమలు జరుగుతున్నాయో వాటిని వివిధ రంగాల్లో అగ్నివీర్ స్కీమ్ అలాంటివన్నీ చేస్తూ టెంపరీగా ఉన్నటువంటిది అన్ని రంగాల్లో ప్రవేశపెట్టేటటువంటి ఒక ప్రక్రియ చేస్తుంది. బ్యాంకుల్లో ఈ మధ్య అప్రెంటిస్షిప్ కింద 1 year 2 years కింద చేస్తుంది. ఫైనాన్షియల్ రంగాల్లో లీడర్స్ ఆన్ ద డయాస్ అండ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ చెప్పిన డిమాండ్స్ అన్నీ చాలా న్యాయమైన డిమాండ్స్. ఇందులో ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్. ఇప్పుడు మీరు కొన్ని బ్యాంకుల్లో చూసుకుంటే కేవలం ఒక ఆఫీసరు ఒక క్లర్క్తో నడుపుతున్న బ్రాంచెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది కస్టమర్ సర్వీస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు దీనివల్ల. సో అడిక్వేట్ రిక్రూట్మెంట్ అనేది జరగాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ఇందులో కొన్ని బ్రాంచెస్లో అయితే స్టాఫ్ లేక తాళం ఓపెన్ చేసిన దగ్గర నుంచి తాళం క్లోజ్ చేసే వరకు అన్ని బ్రాంచ్ మేనేజరే చూసుకోవాల్సి వస్తుంది పనులు. ఇదే కాకుండా మన ఒక ప్రైవేట్ బ్యాంక్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు 8,500 బ్రాంచెస్ ఉంటే వాళ్ళకి 3,14,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కేవలం 8,500 బ్రాంచెస్ని క్యాటర్ చేయడానికి. అలాగే ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని తీసుకుంటే 22,500 బ్రాంచెస్కి కేవలం 3,30,30,000 స్టాఫ్. భారత కమ్యూనిస్టు పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడి పక్షాన ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందని, ఇనాం భూముల్లో ఉన్న వారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కమ్యూనిస్టుల పోరాటం వల్లనే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. జగ్గయ్యపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకి అర్హులైన ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో అర్జీలను అందించడం జరిగిందని అన్నారు. సుమారు 1000 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠం శివప్రసాద్, సిపిఐ ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరులు, పట్టణ సహాయ కార్యదర్శులు మాసెట్టి రమేష్ బాబు, అసదుల్లా, ఎన్టీఆర్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు కరిసే మధు, వజ్జవాయి మండల సిపిఐ కార్యదర్శి జానీ, నాయకులు మెటుకల శ్రీనివాసరావు, భోగ్యం నాగులు, ఎండ్రపల్లి భాను, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేదవాడి సొంత ఇంటి కల సహకారం కావాలి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా తీర్మానం చేసి జీవోని ఇష్యూ చేసింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీదారులతోటి అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద అర్జీదారులతోటి నిరసనలు తెలియజేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏ తీర్మానం అయితే మీరు చేశారో, ఇవాళ జగ్గయ్యపేట పట్టణంలో 60,000 మంది పైగా ప్రజలు నివసిస్తున్నారు. 30 వార్డులు ఉన్నాయి. కాబట్టి ఈ వార్డుల్లో అనేక మంది ప్రజలకు టిట్కోయిలు ఇచ్చారు. టిట్కోయిలు ఇచ్చేటువంటి పాపాన పోలేదు. అలాగే ఇచ్చినటువంటి ఇళ్ళకి, జగనన్న ఇళ్ళకి కూడా పట్టాలేనటువంటి రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పట్టాలను రద్దు చేస్తామని చెప్పింది. కాబట్టి వాళ్ళ కిచెంగు స్వర్గంలో లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము నినాదం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, తిరువూరు, మైలవరంలో వేలాది మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు వేలాది మందిని సమీకరించి అన్ని కార్యాలయాల వద్ద కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని అమలు చేయాలని చెప్పి చేస్తున్నాం. అలాగే జగ్గయ్యపేట పట్టణంలో నివాసం ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు
అలాగే దేవాదాయ భూముల్లో నివాసమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. కొన్ని వేల మంది జగ్గైపేట పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి, 60,000 మంది జనాభాలో కనీసం 40,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడినటువంటి నేపథ్యంలో జగ్గైపేట నియోజకవర్గ కమిటీ సమితి, జగ్గైపేట పట్టణ కమిటీ సమితి సంయుక్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున లబ్ధిదారులు గత వారం రోజులుగా ఇక్కడ అర్జీలు సేకరిస్తూ ఈ రోజున ఎంఆర్ఓకి ప్రతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఏదైతే ఇష్యూ చేసిందో, క్యాబినెట్ తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి అనుగుణంగా 3 సెట్లు 2 సెట్లు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగ్గైపేటలో దేవాదాయ భూమిలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి, దేవుడి మాన్యంలో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరితో కలిసి అర్జీదారులందరూ కలిసి ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నగరంలోని ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నందు రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ముస్లిం ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రంజాన్ విశిష్టతకి ప్రతీకగా దారుల్ హులుం మదర్సా రాజరాజేశ్వరిపేటకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఉపవాసం, ఆరాధన, సేవ, సామూహిక సమావేశం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన నెల అని చెప్పారు. రంజాన్ విశిష్టతకి ప్రతీకగా రాజరాజేశ్వరిపేటకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఘనంగా జరిగిన ఈ ఇఫ్తార్ విందులో డీజీఎం మనీష్ కుమార్ సింగ్, ఏజీఎంలు మరియు యూనియన్ నాయకులు విజయ్ శేఖర్, విజయ మాధవులతో పాటు పెద్ద సంఖ్యలో ఎస్బీఐ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ముస్లిం ఆఫీసర్లు విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. Good evening all of you, and in this auspicious month of Ramzan, I wish each and everybody for happy Ramzan and happy Eid in advance. And as we have done this CSR activity by donating this food items, so it is our privilege that we are associated with such a great organization which is taking care of 150 people, 150 students which are needy and which they are taking care of. So again I wish all of you and this happy and auspicious month of Ramzan, happy Eid in advance. దారుల్ ఉలూమ్ హలీమియా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అని ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ సార్. మావి వచ్చి 2 మదరసాలు ఉన్నాయండి, అంటే హాస్టల్స్, మగపిల్లలది ఆడపిల్లలది సార్. మొత్తం కలిపి 150 మంది పిల్లలు ఉన్నారండి. దీంట్లో మొత్తం వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఉండడానికి వసతులు కానీ, తినడానికి తిండి కానీ, మెడికల్ కానీ మొత్తం అన్నీ ఫ్రీ ఆఫ్ సార్. పేరెంట్స్ నుండి ఎటువంటి ఫీజు, ఎటువంటి అమౌంట్ మేము తీసుకోవడం జరగదండి. అంతా మొత్తం దాతలు ఇచ్చిన అమౌంట్ ద్వారా, దాతలు ఇచ్చిన ఈ ఫుడ్ ఐటమ్స్ ద్వారా వాళ్ళకి మొత్తం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా పిల్లలకి తినడానికి 3 పూటలు అక్కడ తిండి, ఉండడానికి వసతి మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇది మన స్టేట్ బ్యాంక్ తరఫు యాజమాన్యానికి మాకు సహాయకాయం అందించిన వారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావి యాప్ ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం. ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో పరిశీలించాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. కాలేజీ యువకులు, విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయం. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నియోజకవర్గంలో 35 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు. 3వ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది రాష్ట్ర బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.